నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం అయ్యప్ప స్వాములకు సంబంధించి ప్రతిరోజు కూడా సందేహ నివారిణిలో ప్రశ్నలు, జవాబులు సంబంధించి ఒక్కొక్క ప్రశ్న జవాబు తెలుసుకుంటున్నాం స్వాములు. అయితే ఈరోజొచ్చేసి ఏడవ ప్రశ్న స్వాములు. ఏడవ ప్రశ్న వచ్చేసి మనకొచ్చేసి 108 సంఖ్య బలమేమిటి? జవాబు చూడండి. సర్వాంతర్యామి, సకల జీవకోటి వ్యాపకుడు, అమిత నామధేయుడైన భగవంతుని భక్తులు వివిధ రూపాలతో సేవిస్తారు. సకల నామాలతో పూజిస్తారు. ఏ పేరుతో పిలిచినను భక్తజన చిత్తస్వరూపుడైన ఆ సర్వేశ్వరుడు వారి వారి మనోభిష్ట ప్రకారము ప్రసన్నుడవుతాడు. అలా వారి చిత్తం ప్రకారం ప్రత్యేక పేర్లతో పిలువబడే స్త్రీ పురుష దేవతలందరి సేవకు మహర్షులు, యోగులు పూజా విధానంలో భాగంగా సహస్రనామావళి, అష్టోత్తర నామావళిని రూపొందించారు. పూజా క్రతువుల్లో ఈ నామార్చనకు 108 పూసలు గల రుద్రాక్ష, తులసి, గంధం బ్రాకెట్లో ఉంది మాలను జపమాలగా చేతిలో ధరించి ఒక్కొక్క పూసకు ఒక్క పేరును ఆపాదిస్తూ భగవంతుని ధ్యానిస్తారు. శక్తి సాధనకు 15 మోక్షాభిలాషి మరియు పుత్ర సంతానాభిలాషి 25, ఆరోగ్య రక్షణకు 27, ఇక్కడ శక్తి సాధనకు 15, ఆరోగ్య రక్షణకు 27, ధనాభిలాషి 30 పూసలు గల మాల జపమాలగా వాడవలనని భగవత్ సాక్షాత్కారముతో పాటు సంపూర్ణ ఫలము పొందగోరు వారు 108 పూసలు గల మాల వినియోగించవలెనని యోగీశ్వరులు మాలల వినియోగమునకు పూసల సంఖ్యలను నిర్దేశించారు. అందుకే పూర్ణ ఫలితాన్నిచ్చే 108 పూసలు గల మాల మెడలో ధరించి దీక్షాకాలము అయ్యప్ప స్వామిని జపించవలెను. ఇలా కంఠమందు ధరించిన మాల భక్తుని హృదయము వక్షస్థలంపై నివాసం ఏర్పరచుకొని త్రికరణ శుద్ధిగా భగవంతుని ధ్యానించుటకై ఆత్మ నిగ్రహం ఏర్పరచును. ఇది అండి అయ్యప్ప స్వాములు మాల ధరించే అయ్యప్ప స్వామి మాల ధారణలో ఉండే 108 సంఖ్యా బలం ఏమిటి, ఆ యొక్క మాలకు ఉన్న విశిష్టత, అలానే 108 సంఖ్య గురించి ఇది చిన్న వివరణ అండి. తోటి స్వాములు అలానే అయ్యప్ప స్వాములు అందరూ తెలుసుకొని మీ తోటి స్వాములకు కూడా తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను స్వాములు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.